హోటల్ స్టాఫ్ ల్యాంగ్డన్ని రివర్ నుంచి రెస్క్యూ చేసి హోటల్ రూమ్లోకి తీసుకొచ్చి యూఎస్ ఎంబసీకి ఇన్ఫామ్ చేస్తారు. ల్యాంగ్డన్ హాట్ షవర్ బాత్ తీసుకుంటూ అసలు జరిగిందంతా ఏంటి అని ప్రాసెస్ చేయడానికి ట్రై చేస్తాడు. నిన్న క్యాథరిన్కి కళ రావడం ఏంటి, ఆ కళలో ఉన్న క్యారెక్టర్ నాకు ఇవాళ కనపడడం ఏంటి అని అనుకుంటాడు. అప్పుడు క్యాథరిన్ స్పీచ్లో ఒక సెక్షన్ తనకి గుర్తొస్తుంది. క్యాథరిన్ తన స్పీచ్లో ప్రీకాగ్నిషన్ గురించి మాట్లాడుతుంది. ప్రీకాగ్నిషన్ అంటే జరగబోయే ఈవెంట్స్ మనకు ముందుగానే కనపడడం. దానికి సంబంధించి ఒక ఎక్స్పెరిమెంట్ గురించి తను చెప్తుంది. ఎక్స్పెరిమెంట్లో 3 కైండ్ ఆఫ్ ఇమేజెస్ని డిస్ప్లే చేస్తారు. ఒకటి వైలెన్స్కి సంబంధించి, రెండో సెట్ ఆఫ్ ఇమేజెస్ పీస్కి సంబంధించి, అండ్ థర్డ్ సెట్ ఆఫ్ ఇమేజెస్ సెక్షువాలిటీకి సంబంధించి. పార్టిసిపెంట్ బ్రెయిన్ వేవ్స్ని క్యాప్చర్ చేసి ఏ టైప్ ఆఫ్ ఇమేజ్కి ఏ సెక్షన్ ఆఫ్ ద బ్రెయిన్ ట్రిగర్ అవుతుంది అని క్యాప్చర్ చేస్తారు. ఈ ఎక్స్పెరిమెంట్ ఫైండింగ్స్లో మమ్మల్ని సర్ప్రైజ్ చేసింది ఏ టైప్ ఆఫ్ ఇమేజ్కి ఏ టైప్ ఆఫ్ బ్రెయిన్ సెక్షన్ ట్రిగర్ అవుతుంది అన్నది కాదు, మమ్మల్ని సర్ప్రైజ్ చేసింది టైమింగ్ అని అంటుంది. ఇమేజ్ డిస్ప్లే అయ్యే కన్నా 400 నానోసెకండ్స్ ముందుగానే ఆ పర్టిక్యులర్ బ్రెయిన్ సెక్షన్ ట్రిగర్ అయిపోతుంది అని చెప్తుంది. అంటే ఇమేజ్ చూడడం వల్ల పార్టిసిపెంట్ బ్రెయిన్ ట్రిగర్ అవ్వడం కాదు, పార్టిసిపెంట్ బ్రెయిన్ ఇమేజ్ డిస్ప్లే అయ్యాకన్నా ముందే ట్రిగర్ అయిపోతుంది. ఇదే ప్రీకాగ్నిషన్ అని చెప్తుంది. అప్పుడు ల్యాంగ్డన్ నిన్న క్యాథరిన్కి కళ రావడం అనేది తనకు జరిగిన ప్రీకాగ్నిషనేనా అని అనుకుంటాడు. ఒకవేళ క్యాథరిన్ కళ తన ప్రీకాగ్నిషనే అయితే హోటల్లో బ్లాస్ట్ ఎందుకు జరగలేదు అని అనుకుంటాడు.